అందరికీ మరణాత. దేవుడేం దేవదాస్ అయ్య గారికి బయలుపరిచిన బైబిల్ మిషన్ విజయవాడ కృపాలయం వారు సమర్పించు బైబిల్ మహిమ అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించున్నాం. నిర్గమాకాండములో ఉన్నటువంటి వాక్యోపదేశాలు మనందరం వింటున్నాం. ఒక్కొక్క అధ్యాయం తీసుకొని ఆ అధ్యాయంలోని విషయాలని కూడా మన ఆత్మీయ అభివృద్ధి కొరకు మనందరం కూడా ఆలకిస్తున్నాము. అవన్నీ కూడా మనం అవలంబించవలసిన వారమై ఉన్నాము. ఈ రోజున నిర్గమాకాండము 20వ అధ్యాయములోకి మనం ప్రవేశించాము. వాక్యం చదువుకుందాం. ఈ 20వ అధ్యాయము దైవ ఆజ్ఞల అధ్యాయము. దేవుడిచ్చినటువంటి 10 ఆజ్ఞలు దైవాజ్ఞల అధ్యాయమై ఉన్నది. ఈ యొక్క వాక్య భాగములో నుండి ప్రభు ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలను గురించి మనందరం కూడా వివరించుకుందాం. ఈ రోజున ప్రభు ఇచ్చినటువంటి ఆజ్ఞల్లో మొట్టమొదటి ఆజ్ఞను గురించి మనందరం కూడా ధ్యానం చేసుకుందాము. వాక్యం చదువుకుందాము. నిర్గమాకాండము 20వ అధ్యాయము మొదటి 4 వచనాలు చదువుకుందాం. అందులో ఏమని రాయబడిందంటే, దేవుడు ఈ ఆజ్ఞలను వివరించి చెప్పాను. నీ దేవుడైన యెహోవాను నేనే. నేను దాసుల గృహమైన ఐగుప్తు దేశము నుండి నిన్ను వెలుపలికి రప్పించితిని. నేను తప్ప వేరొక దేవుడిని ఉండకూడదు. పైన ఆకాశమందే గాని క్రింద భూమి అందే గాని భూమి క్రింద నీళ్ళ యందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమనేను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలైనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషం గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరం వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించు. నన్ను ప్రేమించిన ఆజ్ఞలను గైకొను వారికి 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. దయానిధివైన మా తండ్రి, మా రక్షక, నీకే వందనం చెల్లించుకున్నాం ప్రభువా. నీ ఆజ్ఞలు, నీ కట్టడల ప్రకారం మేము నడగల కృప దయచేయండి. పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయముతో దేవా నిన్ను ప్రేమించుట, పొరుగువాని ప్రేమించుట, ఈ 2 ఆజ్ఞల ప్రకారం నాయన మేమందరం నాయన విధులు నెరవేర్చగల కృప దయచేయండి. దేవుని ఎడల జరిగించాల్సిన విధిని ఇంకో మనిషి ఎడల జరిగించాల్సినటువంటి బాధ్యతను మేము నేర్చుకోగల కృప దయచేయండి. దేవుని యొక్క అంతరంగాన్ని చూపించే ఈ ఆజ్ఞలను మేమందరం గ్రహించి తండ్రి అట్టి ఆజ్ఞలను అనుసరించి నిన్ను సంతోషపెట్టగల కృప దయచేయండి. నీ మాట చొప్పున నడిచే భాగ్యాన్ని మాకు దయచేయండి. ఆత్మ తండ్రి నీ ఆత్మ సహాయం ద్వారా మా అందరితో మాట్లాడుమని వాక్యమయ్యున్న యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ప్రభు నామమున కృపా సమాధానములు కలుగునుగాక. ఆమేన్. 10 ఆజ్ఞలు బైబిల్ గ్రంథములో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి అంశమై ఉన్నది. ఈ యొక్క 10 ఆజ్ఞలు మనందరి యొక్క ఆత్మీయ జీవితానికి అవసరమైనటువంటి అనేకమైనటువంటి క్రమాలు నేర్పించేదై ఉన్నది. ఈ 10 ఆజ్ఞల్లో మొట్టమొదటి ఆజ్ఞను గురించి మనందరం కూడా ధ్యానం చేసుకుందాము. ఈ 10 ఆజ్ఞలు ఆ యొక్క ఇశ్రాయేలు వారికి మాత్రమే కాకుండా మనకు కూడా ఇవ్వబడ్డాయి గనక ఈ ఆజ్ఞల్లో ఉన్న సారాంశాన్ని మనందరం కూడా వివరించుకుందాము. నేను అంటున్నాను, ఈ 10 ఆజ్ఞలు 10 రకములైన కాపుదలవై ఉన్నాయి. మొట్టమొదటిగా నీ దేవుడైన యెహోవాను నేను తప్ప వేరొక దేవుడిని ఉండకూడదు. దేవుని కాపుదలలో ఉండండి అని ఆజ్ఞ చెప్తుంది. అలాగే ఆయన నామాన్ని వ్యర్థంగా ఉచ్చరింపకూడదు. దేవుని నామం అనే కాపుదల మీకుంటుంది అని అభయం ఇవ్వబడుతుంది. మూడవదిగా విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించండి అనగా ఆరాధన కాపుదల ఉంటుంది. ఆ తర్వాత పెద్దలైన వారిని గౌరవించండి. అలాగే కుటుంబము యొక్క కాపుదలలో మీరందరూ నిలబడండి అని ఆజ్ఞ చెప్తుంది. అలాగే సమాజం యొక్క కాపుదల, నరహత్య చేయొద్దు, సమాజం యొక్క కట్టుబాట్లు ఆ కాపుదలలో నిలబడండి. అలాగే వివాహం యొక్క కాపుదలలో ఉండండి, 6వ ఆజ్ఞ. ఆ తర్వాత మనందరం కూడా ఈ యొక్క మానవ జీవితంలో ఉన్నాం కనుక మానవ జీవితంలో ఉన్న కాపుదలలో మీరందరూ కూడా ఉండండి. అలాగే ఏమైతే మీరు కలిగి ఉన్నారో ఈ లోక సంబంధమైనటువంటి కార్యాల్లోకి వెళ్లకుండా ఇక మీదట మీరు అందరూ జాగ్రత్తగా ఉండి చెడ్డ కార్యాల నుండి మిమ్మల్ని మీరు జాగ్రత్తగా ఉండండి అని ఆజ్ఞలన్నీ కూడా ఏది ఆశించొద్దు, నీది ఏమైతే కలిగి ఉన్నావో దాంట్లో సంతృప్తి చెందు అన్నట్లుగా ఈ కాపుదలన్నీ కూడా ఈ ఆజ్ఞలు వివరించబడ్డాయి. ఈరోజున మనందరం కూడా ఈ 10 ఆజ్ఞల దగ్గరికి వెళ్దాము. వాక్యం వింటున్న వర్లరా, ఒకరికి బాగోలేనప్పుడు ఏంటో
ఒంట్లో బాగోట్లేదు, చాలా తల తిరిగినట్టు ఉంటుంది, చెమటలు పడుతున్నాయి, చాలా దడదడగా ఉంటుంది, డాక్టర్ గారి దగ్గరికి వెళ్తారు, హాస్పిటల్కి వెళ్తారు. ఎలాగానే ఇది నా పరిస్థితి అండి డాక్టర్ గారు చెప్పాలంటే వెంటనే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ యొక్క బ్లడ్ టెస్ట్ చేస్తారు, పరీక్షా కేంద్రాన్ని తీసుకెళ్తారు. అప్పుడు ఆ పరీక్షా కేంద్రంకి వెళ్ళిన తర్వాత ఆ పరీక్షా కేంద్రంలో అన్ని టెస్టులు చేస్తారు. ఆ రిపోర్ట్లను తీసుకున్న తర్వాత అప్పుడు డాక్టర్ గారిని కలవడానికి వెళ్తారు. అప్పుడు డాక్టర్ గారు దానికి పరిష్కారం ఏంటి, మందులు ఇవ్వాలా ఏదైనా చేయాలా అని వారితో మాట్లాడతారు. ఇది వైద్యశాలలో ఉన్నటువంటి పద్ధతి. ఈ రోజున బైబిల్ గ్రంథంలో నుండి కూడా 10 ఆజ్ఞలు కూడా పరీక్షా కేంద్రం అంటున్నాను నేను. ఈ 10 ఆజ్ఞలు పరీక్షా కేంద్రం అయినాయి బైబిల్ గ్రంథంలో. ఏంటండి పరీక్షా కేంద్రం అంటే, ఎలాగైతే రక్త పరీక్ష చేసి అమ్మా డయాబెటిస్ షుగర్ లెవెల్స్ ఎంత ఉన్నాయి, అలాగే కిడ్నీ ఎలా పనిచేస్తుంది, ఎలాగైతే హార్ట్ ఫంక్షనింగ్ ఉంది, హార్ట్లో ఏమైనా బ్లాక్స్ ఉన్నాయా, అలాగే మన కళ్ళ యొక్క టెస్ట్ చేసి కంటి పరీక్ష చేసి చూపు ఎలాగుంది, చెవులు పరీక్ష చేసి వినికిడి శక్తి ఎలాగుంది, అలాగే మన యొక్క అంతరంగంలో లివర్ ఎలాగుంది, ఇవన్నీ టెస్టులు ఎలాగవుతున్నాయో 10 ఆజ్ఞలు 10 రకాలైన టెస్టులు అయి ఉన్నాయి. కాబట్టి ఏ యొక్క విశ్వాస అయినా సరే, ఏ వ్యక్తి అయినా సరే ఆత్మీయమైన పాపం అనే రోగం ఉన్నట్లయితే, పాపం అనే జబ్బు ఉన్నట్లయితే ఈ రోజున పరీక్షా కేంద్రం దగ్గరికి వెళ్ళి మిమ్మల్ని మీరు చూపించుకోరండి. ఎక్కడుందండి ఆ పరీక్షా కేంద్రం అంటే ఈ 10 ఆజ్ఞలే పరీక్షా కేంద్రం. 10 రకాల టెస్టులు చేస్తుంది, 10 రకాలైన స్కానింగ్లు చేసి మీ పరిస్థితి ఏంటో బహిరంగంగా అలాగ తెలియజేసేది ఈ 10 ఆజ్ఞలను బడిన పరీక్షా కేంద్రము. సరే వెళ్ళాం పరీక్షా కేంద్రంగానే 10 రకాల టెస్టులు చేశారు, రిపోర్ట్లు వచ్చాయి. ఎలాగున్నాయి రిపోర్ట్లు అంటే భయంకరం ఉన్నాయి. గనుక పాపం అనే జబ్బు కలిగిన వారులారా ఇలాగుండే నీ పరిస్థితి, ఇంత ఎక్కువగా బీపీ ఉంది, ఇంత ఎక్కువగా షుగర్ ఉంది, ఇంత ఎక్కువగా కిడ్నీలు పాడైపోయే పరిస్థితులు ఉన్నాయి, ఈ రిపోర్ట్స్ రాగా అమ్మో ఇప్పుడు నేనేం చేయాలి అని 10 ఆజ్ఞల దగ్గరికి వెళ్ళి ఈ పరీక్షలు చేసుకుంటే ఇంత భయంకరమైన రిపోర్ట్ వచ్చిందా అని ఆందోళనతో భయముతో కంగారు పడిపోతూ అమ్మో అమ్మో ఏమైపోతుందా నేను అని కంగారు పడే వారందరికీ దేవుని యొక్క వాక్యము బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, అనగా దేవుని యొక్క ప్రసంగము వాక్యం ఏం చెప్తుందంటే, అమ్మా భయపడాల్సిన పని లేదు, ఆందోళన చెందొద్దు, కంగారు పడొద్దు, రిపోర్ట్లు ఇలాగున్నాయి, అంతరంగ స్థితి బాగోలేదని కంగారు పడొద్దమ్మా. నీ జబ్బు ఎంత పెద్దదైనా, నీ పరిస్థితి ఎంత చెడిపోయిందైనా అదిగో డాక్టర్ గారు ఉన్నారు, అదిగో వైద్యులు ఉన్నారు, అక్కడ అసలైన డాక్టర్ గారు ఉన్నారు, పరమ వైద్యుడు ఉన్నాడు, వెళ్ళమైన దగ్గరికి. ఆయన నీ జబ్బును తీసేయగలిగిన ఆయన, నీ జబ్బును బాగు చేయగలిగిన ఆయన, ఆయనే రక్షకుడు, ఆయనే విమోచకుడు, ఆయనే దేవాది దేవుడు, వెళ్ళమ్మా డాక్టర్ గారి దగ్గరికి అని దేవుని వాక్యము ప్రసంగము మనందరికీ ఆ వైద్యుని చూపించేదైనది. వైద్యుని దగ్గరికి వెళ్ళిన తర్వాత, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత, అయ్యా నా పరిస్థితి అండి, అవునమ్మా ఏంటమ్మా ఇలాగా, ఎందుకు ఇంత షుగర్ పెరిగిపోయింది, అయ్యా ఏం చెప్పమంటారండి, నేను ఇదిగో మామిడికాయలు తినేసానండి, ఇదిగో స్వీట్లన్నీ తినేసానండి, ఇదిగో ఈ డ్రింకులన్నీ తాగేశానండి, అలా చేయకూడవన్నీ చేశానండి, అందుకనే వచ్చింది అయ్యా నేనేం చేయాలో తెలియట్లేదు. అమ్మా పరిస్థితిలాగుంది గనక, ఈ పరిస్థితిలాగుంది అని ఆయన చెప్తుంటే ఇప్పుడు మనందరం కూడా మన బాధ మన వేదన ఇందువలన నాకు ఈ స్థితి వచ్చిందని వేడుకొనే ప్రార్థన, బ్రతిమలాడుకునే ప్రార్థన, వైద్యులకు మీ బాధ చెప్పుకోవడం, వైద్యునికి నీ బాధ చెప్పుకోవడం, వైద్యునికి నీ యొక్క వేదన చెప్పుకోవడం, ఇదే ప్రార్థన ఉన్నది, ఇదే ప్రార్థన. ఈ ప్రార్థన 2 విధాలు, వేడుకునే ప్రార్థన, బ్రతిమలాడుకునే ప్రార్థన. అయ్యా ముంచినా మీరే, తేల్చినా మీరే, నన్ను ఏమైనా చేయగలిగింది మీరే, నా అంతటి నేనేం చేసుకోలేనయ్యా, ఆపరేషన్ చేయాలన్నా మీరే చేయండి, కిడ్నీలు పాడైపోయినాయా, నా దగ్గర ఏం డబ్బులు లేవు, నీ సహాయం వలన నీ యొక్క దయ వలన నన్ను బాగు చేయ్యా, లేకపోతే వదిలేస్తావు నీ చేతిలో పెడుతున్నట్లుగా అలా వేడుకొనగా ఆ డాక్టర్ గారే ఆపరేషన్ చేసి యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను గనక ఆయన కాపాడగలిగిన సమర్థుడై ఉన్నారు. ఇది ఈ యొక్క వరుస ఉన్నది. ఈ రోజున మనందరం కూడా పరీక్షా కేంద్రం వరకు వెళ్దాం. జబ్బుంచుకొని అబ్బే నాలో జబ్బేం లేదండి, నాలో పాపం అనే జబ్బేం లేదు, మీలో ఉండొచ్చేమో కానీ అబ్బే మేము బాగున్నాను కదా అని జబ్బును దాచిపెట్టినట్లయితే ఇవాళ కాతే రేపైనా ప్రమాదం అయి ఉంటుంది అని గమనించండి. సరే మనందరం కూడా ఈ ఆజ్ఞలోకి వెళ్దాం. మొట్టమొదటి ఆజ్ఞను ఈ రోజున మనం వివరించుకుందాము.
ఈ పరీక్షా కేంద్రంలో మొట్టమొదటి ఆజ్ఞ మనల్ని ఏ విధంగా స్కాన్ చేస్తుంది, మనలో ఉన్న లోట్లు ఎలాగా తెలియజేస్తుంది, మనలో ఉన్నటువంటి ఆ పరిస్థితిని, మన అంతరంగాన్ని మన ముందుకు తీసుకొచ్చి మనలో ఉన్నటువంటి వ్యతిరేకమైన పాపములను చూపిస్తుంది. ఏం చూపిస్తుందో ఈ ఆజ్ఞ దగ్గరికి వెళ్ళి ఆ అద్దం ముందు నిలబడినట్లుగా, ఆ స్కానింగ్ ముందు నిలబడినట్లుగా ఈ ఆజ్ఞ ముందు మన అందరం కూడా నిలబడి మన అంతరంగాన్ని పరిశీలన చేసుకుందాము. మొట్టమొదటి ఆజ్ఞ ఏమంటుందంటే, నీ దేవుడైన యెహోవాను నేను తప్ప వేరొక దేవుడిని ఉండకూడదు, నీ దేవుడైన యెహోవాను నేనే అని ఈ ఆజ్ఞ ధైర్యపరిచేదైనది. నేనే విమోచకుడను, నేనే ఎర్ర సముద్రమును దాటించాను, నేనే అమాలేకుల మీద జయమిచ్చాను, నేనే నీ సృష్టికర్తను, నేనే నీ నాయకుడను, నేనే ఈ రోజున నీ యొక్క రక్షకుడను, నేనే సేనాధిపతినై ఉన్నాను, నేనే నీతో సహవాసం చేసేవాడను, స్వాస్థ్యం ఇచ్చేవాడు నేనే, కానా నడిపించేవాడను నేనే, నిన్ను ఆదుకునేవాడు నేనే, నీ జబ్బును తీసేయగలిగిన వాడను నేనేనమ్మా అని ఆయన మనందరికి కూడా ధైర్యపరిచే దేవుడై ఉన్నారు. ఈ మొట్టమొదటి ఆజ్ఞలో ఉన్నటువంటి అంశం ఏదనగా, నీ దేవుడైన యెహోవాను నేను తప్ప వేరొక దేవుడిని ఉండకూడదు అని ఈ ఆజ్ఞలో ఇక్కడ రాయబడింది. ఈ ఆజ్ఞ ఏం చెప్తుందంటే, నీ దేవుడైన యెహోవాను నేనే అని అంటున్నారంటే దాని అర్థం ఏంటంటే, దేవుడున్నాడు అని ఆజ్ఞ చెప్తుంది. అమ్మా దేవుడున్నాడు అని చెప్తుంది. ఎవరైనా అవునండి, కరెక్టేనండి, దేవుడున్నాడు, ఆయన నాతో ఉన్నాడు, దేవుడున్నాడు అని అందరు నమ్ముతున్నారు, దేవుడున్నాడు అని అందరు మాట్లాడుతున్నారు, దేవుడున్నాడు అని ప్రకటిస్తున్నారు. కానీ దేవుడున్నాడని నమ్మిన నీవు, దేవుడున్నాడని మాట్లాడిన నీవు, దేవుడున్నాడు అని సాక్ష్యం ఇచ్చిన నీవు దేవుడు లేనట్లుగా జీవించినట్లయితే, దేవుడు లేనట్లుగా నువ్వు బ్రతుకుతున్నట్లయితే, దేవుడు లేనట్లుగా నీవు అలాగన తిరుగుతున్నట్లయితే, నడిచినట్లయితే మొట్టమొదటి ఆజ్ఞను మీరిన వారవుతారు. కాబట్టి మన ప్రతి ఆలోచన దేవునికి తెలుస్తుంది. మన ప్రతి మాట, నీవాడు ప్రతి మాట నీవు మరుతువు కానీ దేవుడు మరచునా? మీరు మాట్లాడే మాటలన్నీ కూడా మీరు మర్చిపోవచ్చేమో కానీ దేవుడు మర్చిపోయే దేవుడు కాదు. నీ యొక్క ప్రతి నడక, ప్రతి చర్య దేవుడు గమనిస్తున్నాడు అని మనందరం కూడా తెలుసుకొనవలసిన వారమై ఉన్నాము. దేవుడున్నాడని నమ్మిన మనము, దేవుడున్నాడని ఆజ్ఞ చెప్తుండగా, దేవుడు లేనట్లుగా, ఆయన పట్టించుకోనట్లుగా, మనం చూడనట్లుగా మనం జీవించినట్లయితే మొట్టమొదటి ఆజ్ఞను మనందరం కూడా మీరిన వారం అవుతాము. ఈ ఆజ్ఞ మనకు చెప్పేటువంటి కొన్ని విషయాలు నేను మీతో మాట్లాడుతున్నాను. ఈ ఆజ్ఞను చూచి చాలామంది అనుకుంటున్నటువంటి మాట, లోకములో ఉన్నటువంటి మాట ఏంటంటే, ఏమండి మమ్మల్నే తప్పుపడతారా? లోకములో మనుషులు లేరా ఏంటండి? మనుషులు ఎంత ఘోరంగా ఉన్నారు, ఎంత భయంకరంగా ఉన్నారు లోకం మీకు తెలుసా? అసలు వాళ్ళు చూడండి ఎంత చెడ్డాలంగా, ఎంత భయంకరమైన దుస్థితిలో ఉన్నారో, అవతలను చూడండి ఇంకెంత ఘోరంగా ఉన్నారో, వాళ్ళని చూడండి ఇంకెంత ఉన్నారో. వార్తల్లో మీరు వినట్లేదా? మనుషులు ఎంత భయంకరంగా క్రూరులుగా మారిపోయారో. ఇంత ఘోరంగా లోకం అంటే వాళ్ళందరి మీద మేము కొంచెం మెరుగే కదా, వాళ్ళందరి మీద మేము మంచివాళ్ళమే కదా, ఏముందండి ఈ చిన్న అలవాట్లే కదా, ఏముందండి ఈ చిన్న పొరపాట్లే కదా, ఏముందండి ఈ చిన్న చెడ్డ తలంపులే కదా, ఏముందండి చిన్న ఈ చెడ్డ కార్యాలే కదా, దీన్ని కూడా దేవుడు పట్టించుకుంటారా? దీన్ని కూడా దేవుడు లెక్కలోకి వస్తుందా? ఇన్ని కోట్ల మందిలో దేవుడు ఎక్కడ చూస్తాడులేండి, ఏం చేస్తాడులేండి అనుకుంటా మన యొక్క అలవాటుల్లో, మన యొక్క చిన్న కార్యాల్లో అలాగే నడిచినట్లయితే, చెడుగులో ఉన్నట్లయితే, వాక్యం వింటున్న వారులారా, లెక్కలేని తనమనే పాపము మొట్టమొదటి ఆజ్ఞ చెప్తుంది. లెక్కలేని తనము. ఈ చిన్న తలంపులు కూడా దేవుడు పట్టించుకుంటాడా అని అనుకున్నట్లయితే ఇదే లెక్కలేని తనము. దేవుడంటే చిన్న చిల్లి కొండలో ఉన్న పాత్ర నీళ్ళంతటిని ఖాళీ చేసినట్లుగా మనలో ఉన్న చిన్న లోట్లే మనలో ఉన్న దైవభక్తిని, విశ్వాసాన్ని ఖాళీ చేసేదై ఉన్నది. మీలో ఉన్న రవ్వంత పాపమే, ఎక్కువ కాదు, రవ్వంత పాపమే దేవుని మహాపరిశుద్ధత ముందు కొండంత పాపంగా కనబడుతుంది. దేవుడు మహాపరిశుద్ధుడు. పరలోకములో ఉన్న పరిశుద్ధులు, పరలోకములో ఉన్న పరిశుద్ధులైన దేవదూతలు, పాపమెరుగని, పాప వాసన తెలియని ఆ పరలోకములో ఉన్న మహాపరిశుద్ధులైన దేవదూతలు సైతము దేవుని పరిశుద్ధత ముందు వారు నిలబడలేక రెక్కలతో మన ముఖాలను, కాళ్ళను కప్పుకుంటున్నారు.
వాక్యం వింటున్న వారలారా, దేవుడి చిన్న కార్యాలు కూడా చూసారా? నాలోని చిన్న రొట్లు కూడా చూసారా? ఇవన్నీ కూడా ఆయన ఎక్కడ పండించుకుంటారండి? అన్నీ ఆయన ఎక్కడ చూస్తారండి? ఏదో చిన్న తలంపులు, ఏదో చిన్న చెడ్డ కార్యాలు, ఇవన్నీ కూడా దేవుడు మనసును ఎక్కడ పెట్టుకుంటారు అనుకుంటా మన ఇష్టానుసారంగా అదే పాప జీవితంలో ఉన్నట్లయితే దేవుని లోకు కట్టిన వారం అవుతాము. దేవుని లెక్కలేని స్థితిలో మనం చూచిన వారం అవుతాం. ఇదే లెక్కలేనితనం అనే పాపము. చాలామంది అనుకుంటున్నటువంటి మాట ఏదనగా, ఏమండి దేవుడు క్షమించే దేవుడు కదా, ఆయన కనికరించే దేవుడు కదా, ఏం పర్వాలేదు, నేను ఎన్ని ఘోర పాపాలు చేసినా, ఎంత ఘోర నడిచినా ఆయన క్షమించేస్తారండి. ఆయన జాలి కలిగిన దేవుడు. సిలువలో కూడా ఆ దొంగ క్షమించమనగానే క్షమించేశాడు కదా. ఆ దొంగ బాప్టిసం తీసుకున్నాడా? ఎలా సిద్ధపడ్డాడు ఏంటి అనుకుంటున్నారు? నిజమే, వాక్యం వింటున్న వారులారా, చాలామంది అనుకునే మాట, చివరి ముసలోళ్ళు అయిన తర్వాత క్షమించుదేవా అంటాం, మొత్తం పాపాలు క్షమించేస్తారు, అప్పుడు నేను పరలోకి వెళ్ళిపోవచ్చాను, అలా ఉండొచ్చు కదా అని అనుకుంటున్నారు. ఈరోజు వాక్యం వింటున్న వారులారా, దేవుడు క్షమించే దేవుడు, కనికరం కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు గనుక నా ఇష్టానుసారంగా నేను జీవిస్తానులే, ఆయన క్షమించేస్తానులే అని అనుకుంటుంటే, పెద్ద పెద్ద ఘోర పాపుల్నే క్షమించిన ఆయన నన్ను క్షమించలేడా అని అనుకుంటున్నట్లయితే దేవుని లోకు కట్టే పాపమై ఉన్నది. దేవుని లోకు కట్టుట, ఆయన క్షమిస్తాడులే అన్నట్లుగా దేవుని లోకు కట్టి మనం అలాగ జీవించినట్లయితే దేవుని లోకు కట్టొద్దు అని ఆజ్ఞ మనందరికీ మొట్టమొదటి ఆజ్ఞ ఒక హెచ్చరికను తెలియజేస్తుంది. వాక్యం వింటున్న వారలారా, మీ జీవితంలో కూడా నీ దేవుడని యెహోవా నేనే, దేవుని లోకు కట్టుండొచ్చు, జాగ్రత్త అని ఆజ్ఞ మనందరి తెలియజేస్తుంది. కొన్నిసార్లు మన ప్రార్థన నెరవేరదు. ఏ ప్రార్థన అయితే నెరవేర్పు రాదో, ఏ అంశమైతే నెరవేర్పు రాదో, ఎప్పుడైతే నెరవేర్పు రాలేదో, ఎంతో ప్రార్థన చేసినా ఎందుకో నెరవేరదది. నెరవేరకుండా మనం అనుకున్న ప్రకారం కాకుండా మనం తలంచన ప్రకారం జరుగుద్ది. ఎప్పుడైతే అలా జరిగిందో ఎక్కడ లేని కోపం వచ్చేస్తుంది దేవుని మీద. అలాగే దేవుని మీద సనుక్కుంటారు, దేవుని మీద కోపగించుకుంటారు. ఒకవేళ బయట కనకపోయినా మనస్సులో దేవుని కోపగించుకుంటారు, మనస్సులో దేవుని సనుక్కుంటారు, మనస్సులో దేవుని దూషిస్తారు. ప్రియ స్నేహితులారా, నువ్వు మనస్సులో అనుకున్నా బయటకు అనుకున్నా దేవునికి వినబడుతుంది, జాగ్రత్త అని ఆజ్ఞ చెప్తుంది. నీ ప్రార్థన నెరవేరినప్పుడు ఏంటండి దేవుడు ఇలా చేశాడు అని తలపట్టుకొని కూర్చోవడం, దేవుని మీద విసుక్కోవడం, దేవుని అపార్థం చేసుకోవడం, ఈ మొట్టమొదటి ఆజ్ఞ అలా చేయొద్దు అని మనందరినీ కూడా హెచ్చరించేదై ఉన్నది. ఈ ఆజ్ఞలో ఉన్నటువంటి ఒక ముఖ్య అంశం ఏంటంటే, నీ దేవుడని యెహోవా నేనే, నేను తప్ప వేరొక దేవునికి ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళ ఎందే కానీ దేనిని చేసుకొనకూడదు. ఏ విగ్రహానికి సాగిల పడకూడదు, వాటిని పూజించకూడదు, జాగ్రత్త అంటుంది మొట్టమొదటి ఆజ్ఞ. అంటే విగ్రహారాధన చేయొద్దు అంటుంది ఈ ఆజ్ఞ. అబ్బాబే, మేమెక్కడ విగ్రహారాధన చేస్తున్నామండి, మేము దేవుని నమ్ముకున్నాం కదా, ప్రభులోకి వచ్చాం కదా అని మీరు అందరూ అనుకుంటారు. నిజమే, బహిరంగంగా విగ్రహాలు కనబడకపోవచ్చేమో కానీ అంతరంగములో విగ్రహాలు ఉంటాయి. ఏంటండి అంతరంగ విగ్రహాలు? డబ్బే మొట్టమొదటి ధనము. ఈ ధనం అనేటువంటిది మొట్టమొదట మన హృదయంలో కూర్చుంటుంది. ఇవన్నీ హృదయంలో ఉండేటువంటి విగ్రహాలు. డబ్బు వారి అంతరంగంలో కూర్చుంటుంది. ధనము, ఆస్తి, సంపద, పొలము, హోదా, పదవి, కులము, విద్య, ఉన్నతమైనటువంటి భాగ్యము, సుఖ సంతోషాలు, ఇవన్నీ కూడా విగ్రహాల్లాగా లోపల కూర్చుంటాయి. కాబట్టి వాక్యం వింటున్న వారలారా, బహిరంగంగా లేకపోవచ్చేమో కానీ అంతరంగంగా ఈ విగ్రహాలన్నీ లోపల కూర్చొని ఉంటాయి. ఇవన్నీ లోపల ఉన్నట్లయితే దేవుని తలంపు లేకుండా ఉంటారు. ఇదే గుర్తు. ఈ విగ్రహాలు ఉన్నాయి కనుక దేవుని తలంపు లేకుండా, దేవుని దగ్గరికి రాకుండా నామకార్థంగా జీవిస్తారంటే దానికి గల కారణము ఈ విగ్రహాలన్నీ లోపల కూర్చున్నాయి గనుక వాటన్నిటినీ ఉంచుకోవడం తగదు. దేవుని వాక్యం అనే కర్రతో దాన్ని పగలగొట్టండి అని ఆజ్ఞ మనందరిని కూడా హెచ్చరించేదై ఉన్నది. కాబట్టి వాక్యం వింటున్న వారలారా, ఈ ఆజ్ఞ మొట్టమొదటి ఆజ్ఞలో ఉన్న కొన్ని అంశాలు నేను మీతో చెప్తున్నాను. దేవుని కంటే ఎక్కువగా దేని ప్రేమించినా అది కూడా పాపమై ఉన్నది. దేవుని కంటే ఎక్కువగా నీ ఆస్తిని, నీ సుఖవంతమైన జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను, నీకున్న పదవిని, నీకున్న హోదాని, నీకున్న ధనధాన్యాలను, నీకున్న సంపదను, దేనైనా సరే
దేవుని కంటే ఎక్కువగా నీ కడుపుని, నీ తిండిని, నీ సౌఖ్యాన్ని నువ్వు ప్రేమించినట్లయితే ఈ ఆజ్ఞను మీరిన వారు అవుతారు. రెండోదిగా, దేవుని కంటే ఎక్కువగా దేని మీరు నమ్ముకున్నారు? మీ యొక్క ఆస్తి నమ్ముకున్నారా? ఆ ధనవంతుడు కూడా మొత్తం సమకూర్చుకొని ప్రభు చెప్పే ఉపమానంలో నా ప్రాణమా తినుము తాగము సుఖించమంటున్నాడు. గనుక దేని నమ్ముకున్నాం? దేవుని నమ్మకుండా దేని మీరు నమ్ముతున్నారో అది కూడా ఈ ఆజ్ఞను మీరిన వారు అవుతాము. దేనికి భయపడుతున్నారు? దేవునికి భయపడకుండా దేనికి భయపడుతున్నారు? ఏ విషయాన్ని భయపడుతున్నారు? ఆ భయపడడం కూడా ఈ ఆజ్ఞను మనందరం కూడా మీరిన వారు అవుతాము. కాబట్టి ఈ ఆజ్ఞ ఏం చెప్తుందంటే, అమ్మా దేవునికి లోబడండి అని 7 అంశాలు ఇక్కడ మీతో చెప్పడం జరిగింది. 1, లోకువ కట్టే పాపము. 2, లెక్కలేనితనం అనే పాపం. 3, దైవ భయం లేని పాపము. 4, విగ్రహారాధన పాపము. 5, దేవుని ప్రేమించని పాపము. 6, భయపడే పాపము. 7, లోబడే పాపము. దేవునికే లోబడండి. మొదటి స్థానము దేవునికి ఇవ్వండి, ఆ తర్వాత స్థానం దేనికైనివ్వండి. అలా కాకుండా మొదటి స్థానం వేరే దానికి ఇచ్చి దేవునికి గనక రెండో స్థానం ఇచ్చినట్లయితే ఆయన రోషం కలిగిన దేవుడై ఉన్నారు. వాక్యం వింటున్న వారలారా, ఈ ఆజ్ఞ మనకు హెచ్చరిక చేయుచున్న అంశం ఏదంటే ఆరాధన. దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు, దైవారాధనలో కూర్చున్నప్పుడు దైవ తలంపుతోటే ఉండాలి. అలాగన దేవుని తలంపు లేకుండా ఆరాధనలో అలాగున్నట్లయితే ఇది కూడా దేవునికి ఇష్టం లేని కార్యముగా ఈ ఆజ్ఞ మనకు చెప్తుంది. 1, అపవిత్రత. 2, అజ్ఞానము. 3, అశ్రద్ధ. ఈ 3 దరికి చేరనివ్వద్దు. నీలోనికి అపవిత్రత వచ్చినట్లయితే ఆయన ఊరుకునే దేవుడు కాదు. కాబట్టి నేను యెహోవాను, ఉన్నవాడను, అనువాడను. నీవు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఎక్కడున్నా నేను చూచే దేవుడను, గమనించే దేవుడను. గనుక అపవిత్రత మనలోకి రాకూడదు. రెండోదిగా, అజ్ఞానముతో ఏ కార్యం చేయొద్దు. నేను ఉన్నాను, చూసుకుంటున్నాను అన్నీ కూడా. అశ్రద్ధగా ఉండొద్దు, చురుకుదనం కలిగి ఉండండి అని ఆజ్ఞ మనందరిని కూడా హెచ్చరించేదై ఉన్నది. ఈ ఆజ్ఞలో ఉన్నటువంటి అంశాలు ఏదనగా విశ్వాసము. మీ విశ్వాసాన్ని పరీక్షించుకోనండి. విశ్వాస జీవితంలో ఉన్న మనందరం కూడా మీ విశ్వాస జీవితము ఏ విధంగా ఉందో ఈ ఆజ్ఞ పరీక్షించుకోమని చెప్తుంది. దేవుని ప్రేమించేవారులారా, దేవుని యందు నమ్మిక కలిగి ఉండండి. ఈ నమ్మిక ఎక్కువ అవ్వాలి కానీ తక్కువ అవ్వకూడదు. అలాగనే పెంపారు చేసుకోండి అని చెప్తుంది. అలాగే ఈ యొక్క ఆజ్ఞ ఏం చెప్తుందంటే నిరీక్షణ కలిగి ఉండండి. అంతేగాని దేవుని శోధించొద్దు. ఏ విషయంలో కూడా దేవుని బాధ పెట్టొద్దు. దేవుడు నాకెందుకు ఇలా చేయలేదు, అలా చేయలేదు అని శోధిస్తారేమో, అలాగను శోధించొద్దు. అలాగే దేవుని విడిచి ఏ కార్యాల వైపు వెళ్ళొద్దు, మూఢనమ్మకాల వైపు వెళ్ళొద్దు, అక్కడికిక్కడ తిరగొద్దు, గుళ్ళు గోపురాలు తిరగొద్దు, వాళ్ళు చెప్పి వీళ్ళు చెప్పి చెయ్యొద్దు, ఏదంటే తినొద్దు అంటుంది. దేవుని ఎడల అమర్యాదగా ఉండొద్దు. దేవుని ఎడల అమర్యాదగా ఉండొద్దు. గనక క్రమముగా మర్యాదగా జీవించండి. ప్రభు ఇచ్చేవన్నీ అందుకోనండి. అలాగే దేవుని శపించొద్దు, దేవుని విషయాల్లో నిందించొద్దు. ఆయన క్షమించే దేవుడై ఉన్నారు. కాబట్టి దేవుని ఎడల ప్రేమ కలిగి ఉండండి. ఆయన సన్నిధిలో మీ మనస్సు విప్పి మాట్లాడండి అని ఆజ్ఞ మనందరి తెలియజేస్తుంది. కాబట్టి వాక్య వింటున్న వారలారా, ఈ మొట్టమొదటి ఆజ్ఞలో నిలబడి మన పాపస్థితిని ఒప్పుకొని మన అంతరంగాన్ని ఎలాగుందో పరీక్షించుకుందాం. ఇలాగన 10 ఆజ్ఞల్లోని విషయాలు అలాగన వింటూ సరి చేసుకుంటూ ఆయనకి ఇష్టలుగా ఉందాం. ఇష్టలుగా ఉండగలిగిన ధన్యత, కృప తండ్రి మనందరికి అనుగ్రహించునుగాక. ఆమెన్. దయానిధివైన మా తండ్రి, విత్తబడిన వాక్యాన్ని స్థిరపరిచి వర్ధల చేయండి. ఏ రీతిగా ప్రభువా మేము సరి చేసుకోవాలో, ఏ రీతిగా ప్రభువా క్రమపరచుకోవాలో అలా క్రమపరుచుకుంటూ నీ కొరకు నిలబడగల కృప దయచేయమని త్వరగా రానయ్యున్న యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ తండ్రి యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడెల్లప్పుడు సదాకాలము నిత్యము తోడైండును గాక. ఆమెన్. మరొకసారి అందరికీ మరణాత.